వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనూ కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు తరచుగా దగ్గు జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి నిద్ర కూడా పోకుండా అలా దగ్గుతూనే ఉంటారు కదా. అలాంటప్పుడు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గటం లేదు అనుకునేటప్పుడు జస్ట్ ఒక్కసారి ఇలా పాతకాల పద్ధతిలో ట్రై చేయండి. అందరికీ ఇంట్లో అవైలబుల్గానే ఉండేవి తులసి ఆకులు అనేవి మన పెరట్లో ఉంటూనే ఉంటాయి కదండి. ఒక 10-15 తులసి ఆకులను ఫ్రెష్ ఆకులను తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక చిన్న రుబ్బురోల్లో కానీ లేదంటే ఇలా ఒక చిన్న బౌల్లో కానీ పెట్టేసుకొని చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. ఆ తర్వాత అల్లం అనేది మనకి కిచెన్లోనే ఉంటుంది కదా, వంటకు యూజ్ చేస్తాం. ఇది కూడా చాలా మంచిదండి హెల్త్కి. దగ్గు జలుబు అనేది తగ్గి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. ఈ విధంగా మనం కొంచెం తురిమేసిన తర్వాత ఈ విధంగా తురిమిన అల్లంతో మనం ఇలా ముందైతే పేస్ట్ చేసుకున్నాం కదండి తులసి పేస్ట్. దీంట్లో కొంచెం ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి క్లియర్గా. ఇలా జస్ట్ 3-4 డ్రాప్స్ అల్లం రసాన్ని కూడా యాడ్ చేసామనుకోండి దగ్గు ఈ జలుబు అనేవి కిచకిచలాడుతూ ఉంటాయండి గొంతు దగ్గర, అదంతా కూడా పోతుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు కూడా తేనెను వేసేసుకొని దీన్ని రోజుకి 2 సార్లు తినిపించండి. జస్ట్ మనకు 1-2 రోజుల్లోని దగ్గు జలుబు అంతా కూడా క్లియర్ అయిపోతుందండి. మా పాపకి ఎప్పుడు దగ్గు జలుబు వచ్చినా జస్ట్ నేను 1-2 సార్లు ఇచ్చేసరికి దగ్గు జలుబు అనేది కంట్రోల్ అయిపోతుందండి. గొంతు దగ్గర కిచకిచలాడుతూ ఉంటుంది కదండి, అది కూడా తగ్గిపోతుంది. బాడీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనము టూర్స్కి కానీ క్యాంప్స్కి కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనతో పాటు బ్రషెస్ పేస్ట్లు అనేవి తీసుకుని వెళ్తూ ఉంటాం కదా. చాలామంది ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే క్యారీ బ్యాగ్లో కానీ పెట్టేస్తూ ఉంటారండి. ఇలా పెట్టేయడం వల్ల అందులో మనకు కంటికి కనిపించని డస్ట్ అనేది ఉంటుంది కదండి. ఇది మళ్ళీ బ్రష్ మీద పడిపోతే మళ్ళీ దాన్ని మనం చూసుకోకుండా బ్రష్ చేసేస్తూ ఉంటామన్నమాట. ఇలా బ్రషెస్కి ఎటువంటి బ్యాక్టీరియా డస్ట్ పార్టికల్స్ అనేవి పట్టకుండా మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీటిని సింపుల్గా ఎలా క్లియర్ చేసుకోవాలనేది తెలుసుకుందాము. సో ఈ విధంగా మనకి గ్లౌజెస్ అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. లేదంటే తలకి కలర్ వేసుకునేటప్పుడు అందరూ కూడా 2 గ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. వీటిని వేస్ట్గా పడేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఫింగర్లోన ఒక్కొక్క బ్రష్ని పెట్టేసుకొని ఇలా మనం బయటకు వెళ్ళేటప్పుడు జస్ట్ మనం పెద్దది కాకుండా ఒక 10 రూపాయల పేస్ట్ కొనుక్కొని తీసుకొని వెళ్ళామనుకోండి. ఈ విధంగా ఎంతమందికి సరిపడా బ్రష్లైనా మనం చక్కగా పెట్టుకొని క్యారీ బ్యాగ్లో హ్యాండ్ బ్యాగ్లో ఎటువంటి డస్ట్ కానీ మురికి కానీ పట్టకుండా నీట్గా క్యారీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చిట్కా. ఒకసారి అయితే ట్రై చేయండి, యూజ్ అవుతుందంటే. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ప్రతిరోజు మనము పూజ చేసేటప్పుడు అగరబత్తులు అనేవి వెలిగిస్తూ ఉంటాం కదండి. ఈ అగరబత్తులు అనేవి ఎక్కువసేపు కాలాలి, కాలినంతసేపు కూడా మంచి సువాసనలు వెదజల్లాలి అనుకున్నట్లయితే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే. ఏమీ లేదు, మనకు వ్యాజిలైన్ అనేది ఇంట్లోనే ఉంటుందండి. జవాది పౌడర్ అనేది మనం ఎక్కువ పూజల్లో వాడుతూ ఉంటాం కదా. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా అగరబత్తులు అనేవి మనకి ఎక్కువసేపు కాలాలి అనుకున్నట్లయితే కొంచెం వ్యాజిలైన్ అప్లై చేసామనుకోండి, అగరబత్తులు అనేవి మనకి చాలా ఎక్కువసేపు వెలుగుతాయి. అలాగే మనకి కొంచెం పొగ కూడా ఎక్కువ వస్తుందండి. ఇంట్లోనే మనకి ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే మనకి జవ్వాది పౌడర్ అనేది ఎనీ పూజ స్టోర్స్లో దొరుకుతుందండి. ఇది జస్ట్ మనకి 50 రూపీస్ లోపల ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఎక్కువగా మనం టెంపుల్స్లో వాడుతూ ఉంటారండి. అలాగే పూజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. జస్ట్ చిన్నది అప్లై చేస్తే చాలు. ఇలా రెండింటిని అప్లై చేసుకుని ఒకేసారి మన ఇంట్లో నుండి అగరబత్తులు అన్నిటికీ అప్లై చేసేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనము ఇంట్లోని వెలిగించి చూడండి, ఒక 2 అగరబత్తులు మీకే డిఫరెంట్ అనేది అర్థమవుతుంది. ఎక్కువసేపు అగరబత్తులు కాలుతాయి, అలాగే పొగ అనేది ఎక్కువగా వస్తుందండి. కాలినంతసేపు కూడా మన ఇల్లు మొత్తం కూడా మంచి సువాసనతో వెదజల్లుతుంది అన్నమాట. ఈ విధంగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాము. జనరల్గా మన ఇంట్లో వంట చేసేటప్పుడు వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. వెల్లుల్లి మీద పొట్టు ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. వెల్లుల్లి పొట్టు వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఈ వెల్లుల్లి పొట్టు వల్ల మనకి ఇంట్లోకి దోమలు పురుగులు లాంటివి కూడా రాకుండా చక్కగా నివారించవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా వాడుకోవాలో తెలుసుకుందాము. ఏదైనా ఇటువంటి ప్లాస్టిక్ కవర్స్ మన కిచెన్లో ఉంటూనే ఉంటాయి కదండి. సో వేస్ట్గా పడేసే వాటిల్లో దీన్ని తీసేసుకొని ఇందులోన మనం వెల్లుల్లిపై పొట్టు అనేది ఉంటుంది కదండి, ఇది వేసేసుకున్న తర్వాత 5-6 లవంగాలు మొగ్గతో పాటు ఉన్నవి ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా దీన్ని అయితే ఊడిపోకుండా టైట్గా ఒక మూటలాగా అయితే కట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లో వస్తాయి. ఈ విధంగా ఒక టూత్ పిక్ పుల్లతో కానీ పిన్నేస్తో కానీ చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టేసుకోవాలండి. సో ఇలా హోల్స్ పెట్టేసుకొని మన కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఇలా మనం దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా హ్యాంగ్ చేసామనుకోండి, కిచెన్లోకి ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు, బల్లులు, బొద్దింకలు ఇవేవి రావండి. జలుబు దగ్గు ఉండేటప్పుడు కూడా ఈ వాసన పీల్చడం వల్ల మనకి దగ్గు జలుబు అనేవి కూడా కంట్రోల్ అవుతుందన్నమాట. ఇలా వేస్ట్ అనే పడేసే బదులు ఇంట్లో యూజ్ చేసుకొని మన శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్ళేటప్పుడు మన ఫేస్ అనేది లుక్ బాగుండాలి, బ్రైట్గా కనిపించాలంటే ఇంట్లోనే ఈజీగా ఎలా ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1.5 లేదంటే 2 స్పూన్ల వరకు శనగపిండి, అలాగే కొంచెం అంటే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఫేస్ మీద ముట్టుమెలు లేదంటే ఒక్కోసారి వేడి చేయడం వల్ల పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా క్లియర్ అయిపోవడం కోసం నేను ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా మెంతి పౌడర్ని అయితే వేస్తున్నానండి. మెంతి పౌడర్ అనేది చాలా చాలా మంచిది, ఫేస్కి కూల్ అవుతుంది అన్నమాట. ఫేస్ మీద ఉండే పొక్కులు అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ఫేస్ని మంచి గ్లోయింగ్ తేవడానికి, ఫేస్ మీద ఉండే బ్లాక్ మచ్చస్ని, స్పాచెస్ని తగ్గించడం కోసం కాఫీ పౌడర్, మీకు ఏదైనా నచ్చిన కాఫీ పౌడర్ని కొంచెం అంటే కొంచెం పావు టీ స్పూన్ వరకు కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయండి. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్లు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ, అలాగే కెమికల్స్ కూడా ఉంటాయండి. కెమికల్స్ లేనివి మన ఇంట్లోనే ఉండేవి చాలా ఉంటాయి. ఆ తర్వాత నేనైతే ఒక 1 టీ స్పూన్ వరకు కూడా పెరుగుని అయితే వేసానండి. పెరుగు వేయడం ఇష్టం లేని వాళ్ళు రోజు వాటర్ను కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలాగే మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. పెరుగు వేయడం వల్ల ఫేస్ మీద ఉండే దట్టినెస్ అంతా పోతుందండి. ఫేస్ గ్రోయింగ్ పెంచడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఫేస్ మీద పొక్కులు లాంటివి ఉంచడానికి, అలా చలవ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనము ఎటువంటి నేను వాటర్ను కూడా యాడ్ చేయలేదు, చూశారు కదా. ఫేస్కి పెట్టుకునే విధంగా ఫేస్ ప్యాక్ని రెడీ చేసుకోవాలండి. దీన్ని మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు లేదంటే వీక్లీ కూడా మనం ఒకసారి తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇందులోన 4-5 డ్రాప్స్ వరకు కూడా కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి. సో మనం దీన్ని ఫేస్ అంతా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి, పార్టీలకి వెళ్ళేటప్పుడు అప్లై చేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే వారానికి 2 సార్లు ఎవరైనా అప్లై చేయొచ్చండి. మగవాళ్ళైనా ఆడవారైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మంచిగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు ప్రతిసారి కూడా వారానికి 2 సార్లు ట్రై చేయండి. ఈ విధంగా ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి, కాళ్ళకి ఇలా నల్లగా అయిపోయిన ప్లేస్లో కానీ మీరు అప్లై చేశారంటే ఫేస్ మీద ఉండే మగ్గు మచ్చలు కానివ్వండి, నల్ల మచ్చలు కానివ్వండి, పిగ్మెంటేషన్ ఇలా కాయలు కానీ ఉన్నా కూడా ఇవన్నీ కూడా మనకి చక్కగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఎండిన తర్వాత ఈ విధంగా చేతితోటి ఆపోజిట్ డైరెక్షన్లో కానివ్వండి మనం క్లీన్ చేసామంటే అన్వాంటెడ్ హెయిర్ కూడా మన ఫేస్ మీద గట్టు ఉంటుంది కదండి, అది కూడా రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డిఫరెంట్ అనేది ఇలా మీరు రాయడం వల్ల కొన్ని రోజులకి డిఫరెంట్ అనేది మీకు అర్థమవుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, రూపాయి ఖర్చు లేని ఇంట్లోనే ఉండేవాడితో మన ఫేస్ని బ్రైట్గా ఈ ప్యాక్తో హ్యాపీగా బ్రైట్నెస్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలో ఇంకా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ప్రతిదీ కూడా ఇంట్లో పాడు చేసేస్తూ ఉంటారు. చాలామంది వీటిని బయటికి ఎలా పంపించాలో తెలియక చాలా విసిగిపోయి చాలా మనీ కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదండి. ఇంత కష్టపడే పని లేకుండా సింపుల్గా ఒక చిన్న చిట్కానైతే ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎటువంటి ఎలుకల సమస్య అనేది ఉండదు. దీనికోసం మీ దగ్గర ఏదైనా వాడలేని బౌల్ ఉంటే తీసుకోండి, లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ బౌల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి, ప్లాస్టిక్ బాటిల్స్. దీన్ని తీసుకొని అడుగు వైపు సగం బౌల్ లాగా అయితే నేను కట్ చేసిన వీడియోలో క్లియర్గా చూశారు కదా. ఆ తర్వాత రైస్ అనేది మన ఇంట్లోనికి ఉంటూనే ఉంటుంది కదండి. ఒక 2-3 స్పూన్ల వరకు కూడా రైస్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. ఎలుకలు అనేవి ఎక్కువగా ఫుడ్ తినడానికి ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇందులోన హార్పిక్ అనేది మనం బాత్రూమ్ క్లీన్ చేసుకుని ఉంటుంది కదండి, ఇది చాలా చాలా కెమికల్స్ కలిగి ఉంటుందన్నమాట. దీన్ని మనము ఈ విధంగా అన్నంలోన కొంచెం చుట్టూ కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా మనకి ఎక్కడైతే ఎలుకలు అనేవి వస్తున్నాయో, చాలామంది కూడా మార్కెట్లో చాలా రకాల మందులు ట్రై చేసి ఉంటారు, లేదంటే గమ్ సీట్లు ట్రై చేసి ఉంటారండి. మేము కూడా చాలా చాలా ఇబ్బంది అయితే పడ్డామన్నమాట ఎలకలతో. ఎలుకలు ఉన్న వరకు ఆ బాధ అనేది తెలుస్తుందండి. ఎందువల్లంటే ప్రతిదీ కూడా పాడు చేసేస్తూ బట్టల దగ్గర నుంచి అన్నీ కూడాను
కొరికేస్తూ ఉంటాయన్నమాట. ఇలా ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో కొంచెం రైస్‌ని తీసుకొని ఇందులో హార్పిక్ వేసేసుకొని ఎక్కడైతే మీకు ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టండి. ఇవి తిరిగేటప్పుడు చిన్న పిల్లలు, పెట్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఇది పెట్టేటప్పుడు కిచెన్‌లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ లేకుండా ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో అక్కడ పెట్టేసి మార్నింగ్ లేసి ఎవరికీ అందకుండా డస్ట్‌బిన్‌లో పడేయండి. అస్సలు బయట పెట్టొద్దు. కాకులు గట్టని ఏవి తిన్నా చాలా డేంజర్ కాబట్టి ఇలా క్రమంగా పెట్టడం వల్ల ఇంట్లో ఎలుకల సమస్య అనేది తగ్గిపోతుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.